సో శాస్త్రి గారు మీరు అన్నట్లు ఈ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కొంత డౌట్ వస్తుంది. ఏమిటి అంటే అసలు రష్యా సైనికులు ఎలా ఆ ప్రాంతాన్ని వదులుకున్నారు? ఉక్రెయిన్ అంత అగ్రెసివ్గా దాడి చేసింది అనుకోవాలా, వ్యూహాత్మకంగా దాడి చేసింది అనుకోవాలా, లేకపోతే మీరు అన్నట్టు రష్యా వదులుకోవడం కూడా అది ఎటువంటి స్ట్రాటజీలో భాగం ఏమైనా ఉందా? అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అమెరికా సక్సెస్ఫుల్లీ మిస్లీడెడ్ అండ్ మిస్గైడెడ్ యుక్రెయిన్. అమెరికా సక్సెస్ఫుల్లీ మిస్లీడెడ్ అండ్ మిస్గైడెడ్ యుక్రెయిన్. ఎందుకంటే వాళ్ళు ఈ మిస్అడ్వెంచర్ చేస్తే వాడు చాలా సీరియస్ గా కొడతాడు, కీవ్ని కొడతాడు. కీవ్ని కొడితే వీళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోతారు. వీళ్ళు చేసే పని అది. మీరు ఇరాక్ లోను అలాగే చేశారు, ఆఫ్ఘనిస్తాన్ లోను, అన్ని చోట్ల, ఈవెన్ వియత్నాం లోను అలాగే చేశారు. ఎక్కడ వీళ్ళకి మీరు విషయం అది, వీళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరండి. నేను చదువుకున్నాను, అక్కడ ఉన్నాను, నాకు తెలుసు. వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళ ఆలోచన అటువంటిది. వాళ్ళు ఇంకొకరు చేయి పట్టుకునే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకి ఆ ఆలోచన, ఆ థాట్ కూడా రాదు. పట్టుకున్నట్టే చేసి వదిలేస్తారు. ఈస్ట్ ఇండియా వాళ్ళకి ఏంటంటే బోస్టన్ టీ వాళ్ళ అమెరికన్ ఫ్రీడమ్ ఫైట్ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్న, వాళ్ళ బ్లడ్ లో ఇన్వాల్వ్ అయిపోయింది ఏంటంటే బోస్టన్ టీ పార్టీ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి అలా అయిపోయింది. వాళ్ళకి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇదేంటంటే మిస్అడ్వెంచర్. ఎందుకంటే వాడు ఇప్పుడు లెక్కండి, ఇప్పుడు వరుస పెట్టి 10 రోజులు 11 రోజుల్లో వాడు కీవ్ ని ఎలా ఆడించేస్తాడంటే ఒక ఆట ఆడించేస్తాడు. ఎవరు? రష్యన్ ప్రెసిడెంట్. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో ఎవరితోనా ఆడుకుంటాడండి ఎవడన్నా అటువంటి ఆర్మీ ఎక్విప్మెంట్స్ ఉన్న రష్యాతో. అంటే ఏం చేస్తాడండి కీవ్ ని? అంటే వాళ్ళ మెట్రో ట్రైన్లు కూడా కనబడవండి, వాళ్ళ మెట్రోలు కూడా కనబడకుండా కొట్టేస్తారు. అంత దారుణం, అంత లోపలికి వెళ్ళి కొడతాడు. అసలు కీవ్ నగరం కనబడదు. కీవ్ నగరం ఎత్తుక్కోవాలి వీళ్ళు ఎక్కడుందని. అలాంటి మీరు హౌ యూ కెన్ గివ్ ఎ సచ్ కైండ్ ఆఫ్ అడ్వైస్? నువ్వు బయటపడాలనే ఉద్దేశంతో, నువ్వు బయటపడాలి, వీడి చెయ్యి వదలాలనే ఉద్దేశంతో నువ్వు అలాంటి పిచ్చి ఐడియా ఇస్తావా? అండ్ శాస్త్రి గారు, మీరు అన్నట్టు నిజానికి ఆలోచిస్తే దాదాపు 2 సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధంలో అసలు ఉక్రెయిన్ భూభాగం ఏ విధంగా ఉంది ఇప్పుడు? అసలు అక్కడ మనుషులు నివసిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఉంది? ఉక్రెయిన్ భూభాగంలో ఆల్మోస్ట్ 26% ఈయన ఆక్యుపై చేశాడండి. 4 రీజియన్లు సక్సెస్ఫుల్ గా ఆక్యుపై చేశాడు. ఆ ఒడిసీ అనే ఉంది చూసారా, ఆ ఒడిసీ పోర్ట్ దగ్గర మాత్రం వదిలేశారు. అది బ్లాక్ సీ దగ్గర కనెక్ట్ అవుతుంది. కత్మాలి, క్రీమియా దగ్గర నుంచి మొత్తం మీరు ఇమాజిన్ చేయండి. రష్యన్ ప్రెసిడెంట్ ఎంత పవర్ఫుల్ అనుకున్నారు. ఆయన క్రీమియాకి ట్రైన్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టించాడు రాత్రి విత్ ఇన్ 1 ఇయర్. క్రీమియా ఐలాండ్ అది, దానికి విత్ ఇన్ 1 ఇయర్ లో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టించాడు సముద్రం మీద. ఎన్ని కిలోమీటర్లు అది? అంత పవర్. మీరు అతనికి ఏంటంటే మీరు యువర్ ప్లే అతను మన అమెరికాని మద్దతు తీసుకుని మన ప్రజలందరూ సఫర్ అయిపోతూ మీరు ఏంటంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమెరికా ఇన్ మ్యాసివ్ టర్బులెన్స్. ఆ టర్బులెన్స్ లో యుక్రెయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా? ఆ స్ట్రాటజికల్ గా దాన్ని చూస్తారా అంటే నేను ఒక స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ గా చెప్పేది ఏంటంటే యుక్రెయిన్ వదిలేశారు, యుక్రెయిన్ చెయ్యి వదిలేశారు. యుక్రెయిన్ నీ చావు నువ్వు చావు. బట్ అట్లీస్ట్ జెలెన్స్కీ కన్నా కానీ తగ్గట్టుగానే ఈ మిస్అడ్వెంచర్, మిస్లీడింగ్, మిస్గైడింగ్ సక్సెస్ఫుల్. బట్ అట్లీస్ట్ జెలెన్స్కీ కన్నా తన అంటే సొంత కాన్షియస్ గా ఒక దేశాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన. అసలు జెలెన్స్కీ అనేవాడికి, ఇప్పుడు మీకు జెలెన్స్కీ అనేవాడికి నా రాజకీయ పరిపక్వత లేదు, అతను ఒక నాయకత్వ పరిపక్వత లేదు, ప్రజల ఆ భౌగోళిక స్థితిగతుల మీద అవగాహన లేదు. ఎందుకంటే అతను ఏంటంటే ఒక ఎనిమి, ఒక సినిమా టైప్ ఎనిమి, ఆ మిలిటరీ డ్రెస్ వేసుకుని ఏదో తిరుగుతూ ఉండాలి, ఏదో మొత్తం ప్రపంచ సదస్సులను నేను అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంలో ఉంటాడు తప్పించి అయ్యో నా ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు నేనేవాడు. అటల్ బిహారీ వాజ్పేయి వన్ దేర్ ఇస్ దిస్ మనకి అదేంటి పాకిస్తాన్ మనకి అది జనరల్ పర్వేజ్ ముషరఫ్ చేశారు చూసారు కార్గిల్ లో మీకు ఏమన్నాడు అమెరికన్ ప్రెసిడెంట్? ఏమన్నాడు? మీరు ఇద్దరు రండి నేను మాట్లాడతానంటే నేను రానన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఏమన్నాడు తెలుసు మీకు? నేను రానని చెప్పాడు. I know how to handle my country and my problem. You will handle it on our own way. చెప్పి ఆయన
పాకిస్తాన్ నా ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ పారిపోయాడు, నాకు తెలియదని చెప్పాడు. మా ఆర్మీ చీఫ్ ఏం చేస్తున్నాడో నాకు ఐడియా లేదన్నాడు పర్వేజ్ మిశ్రా. సో నువ్వు పొద్దుగూకులు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి మన ప్రైమ్ మినిస్టర్ ని బై ఫోర్స్ జపాన్ లో కలిసి ఇవన్నీ ఏంటంటే G20లో నన్ను కూడా పిలవండి. రష్యన్ ప్రెసిడెంట్ ఎందుకు రాలేదనుకుంటున్నారు? G20కి రష్యన్ ప్రెసిడెంట్ ఎందుకు రాలేదు? దే హ్యావ్ ఎ క్లియర్ కట్ ఇన్పుట్స్ దట్ జెలెన్స్కీ విల్ విజిట్ G20 because Zelensky government enforced, insisted the government of India to invite him as a guest. మనం ఇన్వైట్ చేయలేదు అతను, అదే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇందులో చాలా స్పష్టం ఏంటంటే యూక్రెయిన్ మీద ఇటువంటి స్ట్రాటజిక్ బ్లండర్ అది ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది. అమెరికా ఈజ్ ఇన్ ట్రబుల్, అమెరికా డీప్ షిట్ ఆఫ్ ట్రబుల్. వాళ్ళ ఎకానమీ ఫస్ట్ టైం in the independence history of economy, their economy is lost. $28 billion economy is now at 21. $7 trillion economy average అయిపోయింది. 7 trillion economy average అయిపోయింది. క్లోజ్ గా మానిటర్ చేస్తారు. సో వాళ్ళకి అన్నిటి నుంచి అవాయిడ్ చేయడం కోసం ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నెత్తి మీద భారం ఏంటంటే ఒకటి డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కలిసి వేసే డ్రామా ఇది. వాళ్ళిద్దరు రెండు పార్టీలు కలిసి, అంతేగాని మీ కమలా హ్యారిస్ నెగ్గించరు. మీరు ఇది కూడా రాసుకోండి, నెగ్గించరు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించరు. ఈవెన్ రిపబ్లికన్స్ డజంట్ ప్రిఫర్ చేయాలంటే ఈ పొలిటికల్ పార్టీస్ ని ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలు ఈ జటిలమైన సమస్యల్ని ఎవరైనా ఒక ఇండివిజువల్ గా వీడి మీద పెట్టేస్తే బెస్ట్. ఈ ట్రంప్ గడు మీద బిజినెస్ అసోసియేషన్ లో వీటి సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే వీడు రష్యా దగ్గరికి వెళ్ళి పుతిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేగాడు, అవసరమైతే కొరియన్ ప్రెసిడెంట్ దగ్గర మాట్లాడేగాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు తెలవండి, మీరు వచ్చేస్తాడు ఆయన బట్టి కూడా ఆయనకి అటువంటి ఏముండవు. ఆయన ఓన్ గా ట్వీట్ చేసుకుంటాడు, ఆయన ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ అవే ఉండవు, పొద్దుకు ట్వీట్లు కొట్టుకోవడం సరిపోతుంది. సో అదో టైప్ మెంటాలిటీ వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో ఇతన్ని మనం ఇప్పుడు ఈ సమస్యల్లో ఈ దేశానికి ఈ సమస్యల లోపంలో ఇటువంటి మనిషి మనకు అవసరం, కరెక్ట్ గా దొరికాడు. వీడిని ఉద్యోగం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ the cost of the war for the Israel and Iran, it is very 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 expensive. మీరు అమెరికా వాళ్ళు ప్లీడ్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా మీకు? అమెరికా ఈజ్ ప్లీడింగ్ త్రూ యూరప్, జోర్డాన్ అండ్ ఖతార్ రెండు దేశాలను అడ్డం పెట్టుకుని వాళ్ళు చాలా దారుణంగా ప్లీడ్ చేస్తున్నారు అటాక్ చేయొద్దని. ఓకే పరం గారు, వాయిస్ ఓకేనా ఇప్పుడు? ఓకేనా? చెప్పండి. పరం గారు, సో ఇప్పుడు వారు అన్నట్లుగా తీసుకుంటే నాటో దేశాల పాత్ర కావచ్చు, ముఖ్యంగా అమెరికా పాత్ర అనుకుందాం. అమెరికా పాత్ర ఇంకా దీంట్లో డైరెక్ట్ ముసుగు ఏమీ లేదు. సో అమెరికా పాత్ర ఇది ఎవరికి ఉపయోగం? మరి వారు అన్నట్లుగా పూర్తిగా అమెరికా ఎకానమీ కూడా ఈ రకంగా డౌన్ అయ్యే పరిస్థితి, తర్వాత డొనాల్డ్ ట్రంప్కి ఇంకా ఆల్టర్నేట్ లేని పరిస్థితి, అండ్ డొనాల్డ్ ట్రంప్ నెత్తి మీద పెట్టడానికి ఒక సిచ్యువేషన్స్ కనబడుతున్న నేపథ్యంలో నిజంగా అమెరికాకు కూడా పెద్దన్న పాత్ర అనే పాత్ర కూడా ఈ మధ్య ఉండట్లేదు ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే. సో ఇంకా ఈ దేనికోసం పోరాడుతోంది ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని, ఇట్లా చిన్న దేశాలను అడ్డం పెట్టుకొని? వరల్డ్ డామినెన్స్ అండి, సింపుల్. ఏంటంటే అమెరికా ఇస్ రన్ బై దర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ దర్ ఇన్పుట్స్. ఏ కంట్రీ అయితే గ్రోత్ ఉందో ఆ కంట్రీని బిజీగా పెట్టాలి. ఏ కంట్రీ అయితే రైవల్ వాళ్ళని బిజీగా పెట్టాలి. వాళ్ళ లోకల్ అంటే ఎట్లా అంటే కాళ్ళలో మీకు సంఖ్యలు వేసేసారంటే ముందరకు వెళ్ళలేరు కదా. సో ఈ యుక్రెయిన్ అనేది రష్యా ముందు కాళ్ళకి సంఖ్యలు అనమాట. సో ఒక బలిపశువును వెతుక్కున్నారు, యుక్రెయిన్ బలిపశువు అవడానికి తయారైపోయింది కాబట్టి నడుస్తుంది, ఆగడాలు నడుస్తున్నాయి. కానీ లేకపోతే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నేటోని అడ్డం పెట్టుకుని నేటో ముందరి నుంచి ఇచ్చిన ప్రామిస్, రష్యాకి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేసింది యుఎస్ఏ. ఏంటి, మీరు మాతో బోర్డర్ పంచుకున్న దేశాలతో దేంతో నేటో ట్రీటీ చెయ్యొద్దు అని క్లియర్ గా రష్యా చెప్పినప్పుడు నేటో కూడా ఒప్పుకుంది. సరే మీ బోర్డర్ ఉన్న దేశాలతో, మీరు బోర్డర్ పంచుకునే దేశాలతోటి మేము నేటో ట్రీటీ చేయము, వాళ్ళు సైన్ చేసినా చేయనీయమని. అలాంటప్పుడు యుక్రెయిన్ మరి నేటో ట్రీటీలోకి తీసుకురావడానికి అర్థం ఏంటి? యుక్రెయిన్ నేటో ట్రీటీలో తీసుకురావడానికి అర్థం ఏంటంటే మా డిఫెన్స్ బేసెస్ మేము యుక్రెయిన్ లో పెడతాం,
మీ నెత్తి మీద తీసుకొచ్చి న్యూక్లియర్ బాంబ్స్ పెడతామన్నారు. ఎవడన్నా బుర్రనాడు ఊరుకుంటాడో అలాగే పుటిన్ కూడా అటాక్ చేశాడు, నేను చేయనివ్వను అని. సో ఏంటంటే రష్యా హ్యాండ్ ఫోర్స్ చేశారండి బేసికల్లీ రష్యాని ఇంకా కిందకి తీసుకురావడానికి. రష్యాని ఇప్పుడు ఏమైంది, వార్లో ఇన్వాల్వ్ అయినారు 3 years నుంచి, 3 ఏళ్ల నుంచి వార్లో ఇన్వాల్వ్ ఉండడం అంటే నార్మల్ విషయం కాదండి. అప్పుల్లో కూరుకుపోయింది, ఇప్పుడు రష్యా కూడా అప్పుల్లో కూరుకుపోయింది. రష్యన్ ఎకానమీ కూడా క్రైసిస్ లో ఉంది. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేవు, దేర్ రూబుల్ ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ షేప్. సో దాన్ని ఇంకా కూరుకుపోయేటట్టు చేశారు. అమెరికాకి ఏంటి, అమెరికా వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ ఏంటి, ఎప్పుడైనా ఎకనామిక్ ట్రబుల్ ఉంటే వాళ్ళు దే ప్రింట్ డాలర్స్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే మీరు అన్న ప్రకారమే కనుక చూస్తే నిజంగా ఇందాక వారిని కూడా అడిగాను, అసలు యుక్రెయిన్ లో ఎలా ఉంది సిచ్యువేషన్ అండ్ రష్యాలో కూడా అసలు సామాన్య ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని గురించి ఎక్కడ మనం మాట్లాడుకునే స్కోప్ తీసుకోవట్లేదు. సో ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం, అక్కడ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. యుక్రెయిన్ అంటే పాయింట్ ఏంటంటే రష్యా ఇస్ ఎ కంట్రీ బై కల్చర్ అండ్ బై హిస్టరీ అండి. యుక్రెయిన్ హిస్టరీ చూసారంటే దే హ్యావ్ 3-4 డిఫరెంట్ రీజన్స్. వాళ్ళకి నేషనల్ కల్చర్ అంటూ ఏమీ లేదు. అండ్ దట్ ఈస్ వై యుక్రెయిన్ హస్ బీన్ సెలెక్టెడ్ as a soft target. 2-3 reasons రష్యాని ఎందుకు యుక్రెయిన్ ఎందుకు టార్గెట్ గా తీసుకున్నారు నేటో నేషన్స్ అంటే, 1, యుక్రెయిన్ యాజ్ ఎ కంట్రీ డజంట్ హ్యావ్ ఎ నేషనల్ కల్చర్ అండి. 3-4 రీజన్స్ డామినేట్ చేస్తాయి వాళ్ళని, 3-4 ఎథనిసిటీస్ వాళ్ళని డామినేట్ చేస్తాయి. దట్ ఈస్ 1 reason. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ యుక్రెయిన్ ఈస్ వెరీ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు ఏమైపోయింది, ఆ న్యాచురల్ రిసోర్సెస్ లో చాలా డీప్ గా వెళ్ళిపోయారు వాళ్ళు, అప్పులు తీసేసుకున్నారు. మోర్ దెన్ ఐ థింక్ అరౌండ్ $500 billion ఎంతో వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయింది యుక్రెయిన్. ఎప్పుడు తీరాలండి $500 billion? $500 billion ద అమౌంట్ నాకు కరెక్ట్ గా అవగాహన లేదు, బట్ ఇట్ ఇస్ సర్టన్లీ అరౌండ్ $400 to $500 billion అప్పు ఉంది వాళ్ళ తల మీద. సో ఏంటంటే దాని మీద ఎయిడ్ వస్తూ పోతుంది, ఇంటర్నేషనల్ ఎయిడ్ వస్తూ పోతుంది, వెపన్స్ వస్తూ పోతున్నాయి. నేటో మీరు ఇప్పుడు చూసారంటే ప్రతి వెపన్ సిస్టమ్ నేటో దేశాలదే. సో ఇప్పటిదాకా వాళ్ళు నార్మల్ చిన్న అటాక్స్ చేసి వెనక్కి వచ్చేవాళ్ళు, ఇవాళ డ్రోన్స్ తోటి, ఆర్టిలరీ గన్స్ తోటి, ఎయిర్ డిఫెన్స్ గన్స్ తోటి, యూనో ఆర్మీ తోటి కలిపి అటాక్ చేసి లోపలికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఏమంటారు, హిందీలో ఒక సామెత ఉందండి, మర్తా క్యానా కర్తా అని. అంటే మునిగిపోయేవాడు ఏదో ఒకటి చేసి కాలు చేతులు కొట్టడానికి ట్రై చేస్తాడు. అది ఇవాళ వాళ్ళు బేసిక్ కాలు చేతులు కొట్టుకుంటాడు అంతే. యుక్రెయిన్ వాడు ఇగో మేము యుద్ధం చేస్తున్నాం, మాకు హెల్ప్ ఆపకండి అని చెప్పడం బేసికలీ వాడు. అంతకన్నా వాడు చేసింది ఏం లేదు. కానీ లాంగ్ టర్మ్ లో హీస్ గోయింగ్ టు లూజ్ బిగ్ టైమ్ అండి. వాళ్ళ ఆల్రెడీ యుక్రెయినియన్ పీపుల్ ఆర్ సఫరింగ్, దే ఆర్ రియలీ సఫరింగ్. వాళ్ళకి ఒక ఫుడ్ సప్లై వచ్చిందంటే నెక్స్ట్ ఫుడ్ సప్లై ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఫుడ్ ఎయిడ్ ఎప్పటి నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిడ్ ఎప్పుడు వస్తుంది అన్న వెయిట్ చేసే దయనీయమైన స్టేట్ లో ఉంది యుక్రెయిన్ అండి. సో అతను ఏదో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో కూర్చుని యుద్ధం ఫైట్ చేస్తున్నాడు, కానీ ప్రజలు మాత్రం అక్కడి నుంచి ఎప్పుడు వదిలే పారిపోదామా, ఈ దేశం నుంచి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నట్టు ఉంది. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, దెర్ ఇస్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ అండ్ మెడికల్ క్రైసిస్ దేర్, బట్ అది ఎవరు పట్టించుకోవట్లేదండి. అంటే పరం గారు ఇక్కడ నిజంగా చూస్తే మీరు అన్నట్టు ఒక ఈగోకి పోయి చేస్తూ అమెరికా సాయం తీసుకుంటూ చేస్తున్న సందర్భంలో నిజంగా రష్యా కనుక ఈరోజు మళ్ళీ తిరగబెట్టి కనుక ఉక్రెయిన్ ఒక దెబ్బ కొడితే, అండ్ అక్కడ రష్యా కూడా వెపన్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసింది అని తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ ఒక న్యూక్లియర్ కంట్రీ, ప్రపంచంలోనే చూస్తే ఒక పెద్ద కంట్రీ లాగా, మరి నిజంగా ఒక అడుగు ఒక విచక్షణతోటో విచక్షణ మరిచో కనుక వేసినట్లయితే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, అండ్ అమెరికా తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.